ఓకే, ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. బట్టలు అయితే సర్దాను కానీ తీసుకెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. అండ్ షాపింగ్కి వెళ్ళాను కదా, నాకు ఎంతో ఓవర్ యాక్షన్ కాకపోతే ఇది కొనడానికి వెళ్ళా. లాస్ట్ టైం జూడియోలో చూసినప్పుడు మన దగ్గర బోల్డ్ ఉన్నాయి కదా, ఇప్పుడు అవసరమా అని అనిపించింది. కానీ ఇప్పుడు ఒక ఇట్లాంటి క్యూట్ బ్యాగ్ ఒకటి ఉంటే మేకప్ సామాన్లు అన్నీ ఇందులో పట్టించవచ్చు అని అనిపించింది అనమాట. సో ఇది జస్ట్ మేకప్ మాత్రమే, అంటే ఎక్కువ లిప్స్టిక్స్ తీసుకెళ్తున్నా. లైక్ ఇవి 2 గ్లాసెస్, ఇది లిప్స్టిక్. నేను ఎప్పుడు మేకప్ ఫిక్సర్ యూజ్ చేయను అనమాట. సో ఈసారి యూజ్ చేద్దాం, ఎందుకంటే అది ఈవెంట్ లాంగ్ డే ఉంటుంది, ప్లస్ స్వెట్ అయితే పోతుంది. అక్కడ అందరూ నార్త్ ఇండియన్స్ అండ్ సౌత్ నుంచి కూడా చాలామంది వస్తారు. మనం కొంచెం అట్లీస్ట్ బేసిక్ మెయింటైన్ చేస్తే బాగుంటుందని చెప్పి అనిపించింది. సో కొన్ని నా ఫేవరెట్ షేడ్స్ ఆఫ్ మేకప్ ఏంటి బుర్ర పనిచేయట్లేదు నాకు. షేడ్స్ ఆఫ్ లిప్స్టిక్ తీసుకెళ్తున్నా. ప్లస్ ఈ ట్రావెలింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న మీషోలో కూడా దొరుకుతాయి ఇలాంటి చిన్న చిన్న కంటైనర్స్ ఉంటాయి కదా, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ పెట్టుకోవడానికి. అవి తీసుకుందాం అని అనుకున్నా. ఎందుకంటే నేను ఎక్కువ వెయిట్ క్యారీ చేయకుండా వెళ్దాము అని అనుకుంటున్నా. ఎందుకంటే రిటర్న్లో మనం సరోజినీ నగర్ వెళ్ళి షాపింగ్ చేసి ఫుల్గా నింపుకొని వస్తాం కాబట్టి ఫస్ట్ టైం నాకు అవి తీసుకొని వెళ్ళాలనిపించింది, బట్ అవి దొరకలేదు. అండ్ ఇవి కొన్నాను. నాకు ఈ సాక్స్ చాలా క్యూట్గా అనిపించింది. ఇక్కడ హార్ట్స్ వచ్చాయి. సో ఇది ఒకటి కొన్నా, ప్లస్ ఒక ట్యాంక్ టాప్ కొన్నా. ఇట్ కమ్స్ విత్ ఇన్బిల్ట్ ఇన్నర్ అనమాట. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్. నాకు ఈ కలర్ లేదు, అంటే లైట్ పింక్ షేడ్లో లేదు, పీచ్లో ఉంది, ప్లస్ లైట్ బ్లూలో ఉంది. ఎప్పుడైనా బ్రాండ్కి వర్క్ చేయడానికి కూడా ఇది ఈజీ అయిపోతుంది అని చెప్పేసి ఐ టుక్ దిస్. సో ఇప్పుడు నేను ఇది వేసుకుంటా, లైక్ మార్నింగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు. ప్లస్ ఇంకా కొన్ని చిన్న చిన్న ర్యాండమ్ థింగ్స్ కొన్నా, బట్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ టు షో ఇట్ యూ గైస్ నౌ. టైం వచ్చి 6:10 ఎంత అవుతుంది. ఐ థాట్ టు స్టార్ట్ హియర్ ఎట్ 7 o'clock అండ్ గో టు దివ్యాస్ హోమ్. బట్ చూస్తే మా ఇంటికి ప్లంబర్ వచ్చారు, సో లేట్ అయ్యేటట్టుంది. మా మమ్మీ వచ్చేలోగా నేను అట్లీస్ట్ రెడీ అయిపోయి నా డిన్నర్ తినేస్తే ఒక పని అయిపోతుంది అనమాట. అండ్ నా రూమ్ కూడా సర్దాలి. నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ టైం అసలు ఏం అర్థం అవ్వట్లేదు. అండ్ ఐప్యాడ్ క్యారీ చెయ్యాలా వద్దా అన్న డౌట్లో ఉన్నా అనమాట నేను. ఎందుకంటే లైక్ ఎడిట్ ఏమైనా చేసేది ఉంటే ఫోన్లోనే చేసుకుందామా ఈసారికి అనిపిస్తుంది. టెక్సీ లాస్ట్ మూమెంట్ లేదనిపిస్తుంది. ఐప్యాడ్ మాత్రం ఇట్లా బయటనే పెడతా. లాస్ట్లో వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలనిపిస్తే తీసుకెళ్తా, లేకపోతే లేదు. అండ్ ఐఎమ్ క్యారింగ్ 2 pairs of night dresses and 2 pairs of like jeans and tops, like రిటర్న్ వచ్చేటప్పుడు వేసుకోవడానికి, అక్కడ షాపింగ్కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి. అండ్ 3 different dresses పెట్టుకున్నాను యాజ్ షోన్ ఎర్లియర్. అంతే. ఫర్ జ్యువెలరీ ఐఎమ్ క్యారింగ్ మై స్వరోస్కి చైన్. ఐ షో యూ. నా బర్త్డేకి మా కొలీగ్స్ ఇచ్చిన చైన్ తీసుకెళ్తాం అనమాట. ఈ బుట్ట బాక్స్లోనే ఇవి మాత్రమే తీసుకొని వెళ్తున్నా. ఐ షో యూ ప్రాపర్లీ. సో ఇదే అనమాట మన జ్యువెలరీ ఈ 2 daysకి. అండ్ నేను ప్లానర్లో మనకి ట్రావెలింగ్ అప్పుడు చెక్ లిస్ట్ లాగా ఒకటి ఇచ్చారనమాట. సో అది చూసి చేద్దామని అనుకుంటున్నా. ఐ షో యూ. ఇది నా ప్లానర్ కదా, ఇందులో స్టార్టింగ్లో ఇలా ఇచ్చారు, ది అల్టిమేట్ ట్రావెల్ చెక్ లిస్ట్ అని చెప్పి. మీకు అనిపించదో ఓకే, బట్ ఇక్కడ అన్ని మనం ఒక పెన్సిల్ యూజ్ చేసుకొని టిక్లు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది చూస్తా కొంచెం సేపు అయిన తర్వాత. ఇది చూసి అవి పెట్టుకున్నాను లేదో చూస్తా. ఐ ప్యాక్డ్ మై మేకప్, ప్యాక్డ్ మై స్కిన్ కేర్, టాయిలెటరీస్. అండ్ ఇప్పుడు ఏం వేసుకొని వెళ్ళాలనేది పెద్ద పంచాయతీ. ఎలాగో దివ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా కావాలనిపిస్తే అప్పుడు వేసుకుంటా. యా, లెట్స్ ప్యాక్ మై హ్యాండ్ బ్యాగ్. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు క్యారీ. ఓకే, ఎందుకంటే మిగతా 2 మెరాజో బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి టాప్ ఓపెన్ ఉంటుంది అనమాట. సో వీ కాంట్ క్యారీ దట్. కొంచెం క్లోజ్ ఉన్నది అనుకుంటే. ఇంకొక బ్యాగ్ ఏమో చాలా బరువుగా ఉంది. బ్యాగే కొంచెం వెయిట్ ఉంది. అందులో ఏమైనా సామాన్ పెడితే నా భుజాలు మొత్తం పెట్టకపోతుంది. అసలే నాకు ఓపిక ఉండట్లేదు ఈ మధ్య. కంటైనర్స్ ఎందుకు కొందాం అనుకున్నా అంటే, మాయిశ్చరైజర్ ఇంత బరువు ఉంది, ఇది గ్లాస్, ఇలాంటివి ఒక 4 తీసుకెళ్తాం కాబట్టి, అంటే మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, బాడీ లోషన్, ఫేస్ వాష్, ఇవన్నీ కలిపి ఇంత బరువు అవుతాయి. అండ్ ఇవన్నీ నేను హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేద్దాం అనుకుంటున్నాను.
అందుకనే నేను నా కంటైనర్స్ కొన్నాను అనుకుంటున్నాను, కానీ అవి దొరకలేదే. మినిసోలో దొరుకుతాయి కానీ మా తమ్మని వెళ్ళి తెమ్మని అడుగుదామా అని అనుకుంటున్నా. అన్నీ అనుకుంటూనే ఉన్నా. ఇట్స్ ఓకే, ఈ ఒక్కసారికి క్యారీ చేద్దాం. టాప్ ఇన్ ద సేమ్ జీన్స్. నేను సన్నగైనా కాబట్టి జీన్స్ లూజ్ అయింది. ఓకే, దిస్ ఈజ్ మై బ్యాగ్ నెంబర్ 1. బ్యాగ్ నెంబర్ 2, అండ్ ఐఎమ్ గోయింగ్ టు మిస్ మై రూమ్, మిస్ మై అద్దం. ఏమి దండం పెట్టేసుకుని బొట్టు పెట్టుకున్నా. దేర్ ఇస్ నో మేకప్ ఆన్ మై ఫేస్, జస్ట్ ఇప్పుడు లిప్స్టిక్ పెట్టుకున్నా. మళ్ళీ దిగే చూసి భయపడుతుంది. బాయ్. ఎందుకు ఆ పిల్లకేంటి? బాయ్ బాయ్ చెప్పు, బ్లాగ్కి బాయ్ చెప్పు. ఏ కమాన్, నీకోసం ఫుడ్ తెచ్చింది మీ అక్క. వచ్చిందండి వయ్యారి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కదా. చాలా కోపం వేరే వాళ్ళకి పెట్టిన పెట్టి. సూపర్ స్టార్. వద్దు భవాని వద్దు. హాయ్ చెప్పు ప్రియాంక. ఎంత చల్లగా కొంచెం సేపు టెర్రస్ మీద నుంచున్నట్టు ఇక్కడ నుంచున్నాం. Balcony. I think it has a good view. అచ్చం హైదరాబాద్ లాగా కనిపిస్తుంది నాకు. ఆ బ్లూ బిల్డింగ్ చూస్తే మా కంపెనీ లాగా అనిపిస్తుంది. Cute one. I decided to eat a idli. ఈ 2 days డైట్ లేదు, తప్పలేదు, ఏం లేదు. అండ్ ఆల్సో దాట్, అండ్ దట్స్ దివ్యాస్ ప్లేస్. Hi you guys. So ఇప్పుడు I've just gotten up and fresh అయినా, బాత్రూమ్ వేసుకున్నా ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ ఇది చాలా పొడుగుగా ఉంది అనమాట, బట్ ఇట్స్ ఓకే. ఐ డోంట్ వాంట్ టు వేర్ ద సేమ్ నైట్ డ్రెస్ అండ్ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ గైస్. సో వీ హ్యావ్ టు గెట్ రెడీ. ఓకే, హియర్ ఈస్ మై మైక్
యాక్చువల్లీ నేను చెకింగ్ చేసేటప్పుడు బ్యాగ్లోనే మైక్ ఉండిందనమాట. నేను మర్చిపోయి బ్యాగ్లోనే పెట్టాను. నా చెక్-ఇన్ బ్యాగ్ ఆర్ ఎల్స్ ఏదైతే ఉందో అది సెపరేట్గా వెళ్ళిపోయింది. దెన్ దే కాల్డ్ మీ అగైన్ సెయింగ్ దేర్ ఇస్ సంథింగ్ ఇన్సైడ్ యువర్ బ్యాగ్, యూ హ్యావ్ టు ఓపెన్ ఇట్ అండ్ షో టు అస్ అని చెప్పి అన్నారనమాట. సో మైక్స్ ఆర్ నాట్ అలౌడ్ అండ్ ఆల్సో దివ్యది హెయిర్ స్ప్రే ఉంటే అది కూడా తీసేసుకున్నారు బికాస్ దే ఆర్ నాట్ అలౌడ్ అంట. సో లెట్ మీ జస్ట్ కనెక్ట్ ద మైక్ ఫస్ట్. ఓకే, యాక్చువల్లీ రోప్ చాలా థిక్గా ఉంది, వినిపిస్తుందో వినిపించదో అనే డౌట్లో ఉన్నా నేను. సో బేసిక్లీ వీఆర్ హియర్ ఇన్ లే మెరిడియన్ హోటల్ అని చెప్పి ఇక్కడ ఒకటి ఉంది. సో మా స్టే అందులో బుక్ అయిందనమాట. అండ్ ఐఎమ్ షేరింగ్ మై రూమ్ విత్ దివ్య. షీస్ సో షై, సో దట్ నేను కెమెరాలో చూపించలేను. సో లెట్స్ గెట్ రెడీ, లెట్స్ డూ స్కిన్ కేర్ ఫస్ట్. నేను చాలా వెతికా అని చెప్పాను కదా. వన్ మూమెంట్. పొద్దున నేను ఫుల్గా తిన్నా. ఈరోజు డైట్ ఏం ఫాలో అవ్వట్లేదు, తొక్క ఫాలో అవ్వట్లేదు. ఫుల్గా తిన్నా. ఎట్లా అంటే స్టమక్ పెయిన్ వచ్చింది. అండ్ యూ గైస్ నో కదా, వెన్ ఎవర్ వీఆర్ ఎక్సైటెడ్ అబౌట్ సంథింగ్ పీరియడ్స్ హిట్స్ అని చెప్పి నిన్న నైట్ నాకు పీరియడ్స్ వచ్చినాయి, విచ్ ఇస్ వెరీ 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 ఫ్రస్ట్రేటింగ్. నాకు ఏడుపు ఒకటే తక్కువ, బికాస్ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ ఐ గెట్ ఎక్సైటెడ్ అబౌట్ సంథింగ్, ఇంకా డేస్ ఉన్నాయి, లైక్ ఇంకా ఒక 1 వీక్ ఉంది నా పీరియడ్స్ రావడానికి. బట్ 1 వీక్ ముందు వచ్చిందని అంటే ఏమనాలి, నన్ను నేను తిట్టుకోవాలి కదా. చూన్ చేసుకోవడం బెటర్ అనిపించింది. సో లెట్స్ గెట్ రెడీ టాకింగ్ అబౌట్ ఢిల్లీ అండ్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫ్లైట్ ఆఫ్ యెస్టర్డే. మమ్మీ ఇక్కడి నుంచి మెట్రో కనిపిస్తుంది నాకు, విచ్ ఇస్ రియలీ క్యూట్. హైదరాబాద్లో ఉన్నట్టే ఉంది. నాకు ఎదురుగా అన్ని బ్లూ బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. సో హైదరాబాద్లో మా ఆఫీస్లో ఉన్నట్టే ఉంది. ఫస్ట్ క్విక్గా స్కిన్ కేర్ చేసుకుంటాను, దెన్ విల్ టాక్. సో ఫస్ట్ ఫుల్ మాయిశ్చరైజర్, ఎందుకంటే చాలాసేపు మనం ఈవెంట్లో ఉంటాం కాబట్టి. అండ్ మీరు ఇంతకుముందు వీడియో చూస్తూ ఉంటే యూ విల్ నో, ఐ మెన్షన్ ఇన్ మై ప్రీవియస్ వీడియో దట్ ఐఎమ్ గోయింగ్ టు ఢిల్లీ ఫర్ క్రియేటర్స్ ఈవెంట్ అని చెప్పి. సో ఐమ్ హియర్. పొద్దున్నే లేచి 3 o'clock స్టార్ట్ అయిందనమాట. లిప్ బామ్ ఇప్పుడు అక్కడ ఉంది, మళ్ళీ వెళ్ళాలి. అండ్ నేను సీరం పెట్టుకోవడం మర్చిపోయాను, అందుకే ఎంత ఎక్సైట్ అవ్వకూడదు. ఓకే, మెట్రో చాలా దగ్గరగా ఉంది. అండ్ హైదరాబాద్ లాగా మన ఎయిర్పోర్ట్ ఎక్కడో ఊరవతలు ఉంటుంది, దానికి ట్రావెల్ చేయడానికి చాలా కష్టం. కానీ ఇక్కడ కొంచెం దగ్గరే ఉంది. మాకు జస్ట్ 20 minutes పట్టింది ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి రావడానికి. ఇక్కడి నుంచి మళ్ళీ మా వెన్యూ ఏదైతే ఉందో ఈవెంట్ జరిగే వెన్యూ, అది ఇంకొక 2 kilometers, అంటే ఒక 6-7 minutes గ్యాప్ అంతే. వాళ్ళు కార్ పంపిస్తారు, వీ హ్యావ్ టు గెట్ రెడీ అండ్ గో ఆన్ టైమ్. తర్వాత అందరినీ కలవాలి. అండ్ ఐ మెట్ ఫ్యూ క్రియేటర్స్ హూ ఆర్ ఫ్రమ్ పూణే ఇన్ ద మార్నింగ్. నేను వాళ్ళని గుర్తుపట్టా, కొంతమంది నన్ను గుర్తుపట్టారు. యా, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. బేసిక్లీ తెలుగు వాళ్ళని సౌత్ సైడ్ వాళ్ళు, వేరే సైడ్ వాళ్ళు ఎక్కువ చూస్తారో చూడరో నాకైతే తెలియదు, కానీ మన వాళ్ళు అయితే అందరినీ చూస్తారు. మన వాళ్ళనే చూడరు. మీరు దాని గురించి అసలు ఆ పాయింట్ ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు కామెంట్స్ చెప్పండి. ఓకే, నాకు నిజంగా అలా అనిపిస్తుంది. బికాస్ మన వాళ్ళు ఏది చూసినా దాన్ని ఫస్ట్ క్రిటిసైజ్ చేసి మాట్లాడతారు అనమాట మన ఆడియన్స్. లైక్ కొంచెం షార్ట్ డ్రెస్ వేసుకున్నా, లేకపోతే కొంచెం ఎక్కువ ఫ్రీడమ్తో చేసిన, చాలా ఓవర్గా మాట్లాడుతున్నారు, అది ఇది మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారా అని చెప్పేసి అడుగుతారు. అదే నార్త్ సైడ్ కానీ ఎక్స్ట్రీమ్ సౌత్ అండ్ ముంబై ఈ ఏరియా సైడ్లో ఉన్న క్రియేటర్స్ వాళ్ళ పేరెంట్స్ చాలా సపోర్టివ్. అంటే వాళ్ళు పెరిగిన విధానం కూడా అలాగే ఉంటుందేమో. మేబీ దే వెరీ very independent and they do whatever they like. There are no restrictions from the parents as well as relatives ఏమనుకుంటారు అది ఇది అని చెప్పి. Yeah, which is not there in Telugu. I'm going to apply this sunscreen to my whole body and yeah, I'll meet you when I put makeup on. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ఆల్రెడీ నేను వీడియోస్లో వేసుకున్నా కానీ బట్ స్టిల్
I thought to wear white, but my periods were so excited, so they checked in early. అందుకని నేను వేసుకోవాల్సి వస్తుంది. సగం స్ప్రే బయటికే పోతుంది. ఇప్పుడు మనం బాత్రూంలో రెడీ అవ్వబోతున్నాం అనమాట. ఇక్కడ ఒక స్లైడ్ ఉంది, అది అప్ చేస్తే కొంచెం సన్లైట్ వచ్చింది. సో ఐఎమ్ డన్ విత్ మై బేస్. కొంచెం ఎక్కువ కన్సీలర్ పెట్టుకున్నా, అంటే ఐ ఓన్లీ యూజ్ కన్సీలర్ కాబట్టి మా ఫ్రెండ్స్ దీన్ని ఈ డైలాగ్ని బాగా ఇమిటేట్ చేస్తారు. సో వీళ్ళు బాగా హెవీగా రెడీ అయ్యి వస్తారు. మనం మరీ తక్కువ రోజు వేసుకునేలాగా కాకుండా కొంచెం ఎక్కువ ఉండేలాగా పెడుతున్నా, సో దట్ మరీ తక్కువ మరీ ఎక్కువ కాకుండా ఉంటుందని. ఓకే, వాట్ ఎవర్, ఐఎమ్ డన్ విత్ మై బేస్. ఇప్పుడు బ్లష్ ఎవ్రీథింగ్ చేస్తా, టైం ల్యాప్స్లో చూడండి. ఇప్పుడు వెళ్ళి పిక్చర్స్ దిగి ఉన్న మేకప్ అంతా ఎండలో పోగొట్టుకొని ఆ తర్వాత కలుస్తాం. 4:15 అవుతుంది. ఇప్పుడు కిందకి వెళ్ళి క్యాబ్ ఎక్కి ఈవెంట్ దగ్గరికి వెళ్తాం. ఓకే, ఈ వ్యూ చాలా బాగుంది. She has very good skills in bargaining. The smartness that you guys look, but responsible. How are you guys? Very good. Thank you to the four of you that replied. Yeah, that makes me more nervous now. హాయ్ గైస్, వీఆర్ బ్యాక్ టు ది రూమ్. ఈవెంట్ ఫినిష్ చేసుకొని ఇప్పుడే వచ్చినాం అనమాట. ఇట్స్
11 అవుతుంది కరెక్ట్‌గా. అంటే మేము వచ్చి ఆల్మోస్ట్ 20 మినిట్స్ అవుతుంది. సిన్స్ దెన్ ఐ వాస్ బిజీ క్లియరింగ్ మై స్టోరేజ్. ఫుల్ అయిపోయింది. చాలా థింగ్స్ అయినాయన్నమాట. ఐ హ్యావ్ టు టెల్ యూ. ఇట్స్ లైక్ ఓకే. దిస్ ఈస్ ద స్టోరీ టైమ్. ఏమైందంటే మేము వెళ్ళాము 4:30 కరెక్ట్‌గా 4:30కి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 5 కల్లా రీచ్ అయిపోయినాం అనమాట. సిన్స్ దెన్ ఎవ్రీబడీ కమింగ్ చూస్తున్నాం. వేరే వేరే క్రియేటర్స్, చాలా అన్నోన్ ఫేసెస్ కూడా కనిపించినాయి. కొంతమంది తెలిసిన వాళ్ళు కనిపించారు. అంటే చూస్తూ ఉంటాం కదా ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌లో కనిపించే వాళ్ళు కొంతమంది కనిపించారు. అండ్ తెలియని వాళ్ళు కూడా చాలామంది కనిపించారనమాట. సో వీ వర్ మీటింగ్ ఎవ్రీవన్. మా పిఓసీస్, మేనేజర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ కలిసాం, పలకరించి మాట్లాడుతున్నాం. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కొన్ని స్పీచెస్, కొన్ని థింగ్స్, కొన్ని చిన్న చిన్న అంటే ఫోటో బూత్ టైప్ చిన్న పర్ఫ్యూమ్ లాంటి థింగ్స్, ఇవన్నీ మీరు క్లిప్స్లో చూసే ఉంటారు ఇప్పటి వరకు. అంతా అయిపోయింది. మేము బయట కూర్చొని టైంపాస్ చేస్తున్నాం అనమాట. అంటే మాకు చాలా బోర్ కొట్టింది. ఫస్ట్ థింగ్ బోర్ కొట్టి, మాకెవరూ తెలీదు. మేమే సౌత్ నుంచి వచ్చిన వాళ్ళం. ఐ మీన్ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళలో మేమే ఉన్నాం. మేము 4 మెంబర్స్మే ఉన్నాం, మాట్లాడుకుంటున్నాం. ఎవరైనా మా దగ్గరికి వచ్చి మా పిఓసీస్ లేకపోతే మేనేజర్స్ మాట్లాడుతున్నాం తప్ప మేము ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు. ఎందుకంటే మాకు ఎవరు తెలియదు కాబట్టి ఫస్ట్ థింగ్. సో వాళ్ళు వచ్చి ఏం పలకరించట్లేదు. ఎవరైనా చూస్తే చిన్నగా స్మైల్ ఇష్టం అనమాట. సో అయిపోయింది. తిన్నాం, చిన్న స్నాక్స్ తినేసి వి వర్ సో మచ్ బోర్డ్. సో వెళ్ళి బయట ఎక్కడో కూర్చున్నాం. వీళ్ళు అవార్డ్స్ అని చెప్పేసి ఏదో పెట్టారనమాట. మా మీద చాలా కాన్ఫిడెన్స్ కాబట్టి వెళ్ళి మనకి ఎలాగో రాదులే అని చెప్పి బయట కూర్చున్నాం. స్టెప్స్ దగ్గర కూర్చున్నాం. ఎక్కడో దూరం నుంచి గ్లాస్ త్రూ ఆ స్క్రీన్ కనిపిస్తుంది అనమాట. లైక్ వాళ్ళు డిస్ప్లే చేసే స్క్రీన్ కనిపిస్తుంది. సో మేము సిట్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అలాగే కూర్చున్నాం, మాట్లాడుతున్నాం. అలాగే బోర్ కొడుతుంది, వెళ్ళిపోదామా అని చెప్పేసి అనుకుంటున్నాం. వి వర్ అబౌట్ టు మూవ్. అంటే ఎలా వెళ్ళాలి మళ్ళీ తెలియదు కదా, క్యాబ్ మళ్ళీ డ్రాప్ చేస్తారా లేదా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. సో నార్మల్గా ఉండింది. సడన్గా లైక్ రోహిణి అక్క ఉండి అనింది, ఇప్పుడు బాను పిక్చర్ వస్తే మన నామినేషన్స్ వస్తే ఎట్లా తెలుస్తుంది అది అని అనుకుంటున్నాం. దూరం నుంచి నా పిక్చర్ అనిపించింది. లైక్ ఐ వాజ్ నామినేటెడ్ ఫర్ సంథింగ్. ఐ వాజ్ షాక్డ్. లైక్ అక్కడి నుంచి కొంచెం నా పిక్చర్ మాత్రమే నా వ్యూకి కనిపిస్తుంది అక్కడ. సో నేను అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చేసరికి ఆ నామినేషన్స్ది తీసేసి ఆ అవార్డ్ విన్నర్ని కూడా చూపించేశారనమాట. దేర్ సమ్ అదర్ గై ఫ్రమ్ నార్త్. సో డైనమిక్ క్యూరేటర్ ఆఫ్ ద ఇయర్ నామినేషన్స్లో ఐ వాజ్ దేర్. నేను వచ్చేసరికి నా పిక్చర్ లేదు, లేకపోతే వీడియో తీసుకుంటుండే అప్పుడే. తర్వాత ఏమైందని అంటే చాలాసేపు వెయిట్ చేసినాం. దాని తర్వాత వేరే వేరే నామినేషన్స్ అన్నీ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు డిన్నర్కి వెళ్దామని అనుకున్నాం అనమాట. సో నాకు అది ఉండిపోయింది అనమాట. ఎందుకు మేము బయట కూర్చున్నాం అనవసరంగా, లోపల కూర్చుంటే అట్లీస్ట్ మనం వచ్చినప్పుడు వీడియో తీసుకుంటుండే కదా అని చెప్పేసి. తర్వాత అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు 3 years సెలబ్రేషన్స్ది కేక్ కూడా కట్ చేసేసిన తర్వాత దెన్ ఐ వెంట్ టు అ పర్సన్ హూ వాజ్ లైక్ యాంకరింగ్ దేర్. అండ్ నేను మిస్ అయ్యాను, నేను బయట ఉండే. ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ అ క్లిప్ ఆర్ పిక్చర్ అని అంటే దే వర్ సో స్వీట్. లైక్ దే వర్ సచ్ అ కైండ్ పీపుల్. అందరిది అయిపోయి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ దిగిపోయిన తర్వాత దే వర్ లైక్ అక్కడ చెప్పి ఎవరైతే మేనేజ్ చేస్తున్నాడో, ఐ మీన్ ఎవరైతే డిస్ప్లే చేస్తున్నారో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మైక్లో దెన్ హీ డిస్ప్లేడ్ దట్ పిక్చర్. మ్యాజిక్ ఏంటంటే ఆ విధి ఆడే వింత నాటకం ఏంటంటే నా ఫోన్లో స్టోరేజ్ అప్పుడే అయిపోయింది. నేను తీయడానికి ట్రై చేస్తున్నా, ఇట్ వాస్ గివింగ్ దట్ పాపప్ ఆఫ్ నోటిఫికేషన్ లైక్ స్టోరేజ్ క్లియర్ చేయాలి అని చెప్పి. ఎంత ఇరిటేషన్ వచ్చిందంటే నాకు కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది. అక్కడ ఉన్న పర్సనే డోంట్ గెట్ ప్యానిక్, కొంచెం కూల్ అవ్వు అని చెప్పి అని ఆయన ఫోన్లోనే తీసి పిక్చర్ అండ్ వీడియో యూ గెట్ ఆన్ ద స్టేజ్ అని చెప్పినాడు. సో ఐ వెంట్ ఆన్ ద స్టేజ్, ఐ షోడ్ మై పిక్చర్ సంథింగ్ లైక్ దిస్. ఐ యాడ్ దట్ వీడియో హియర్. That's how it happened. And he took that picture and took that video and he dropped me later. So this was it. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకి ఎందుకు వస్తుందిలే అని అనుకోకుండా మనం ఎక్కడో బయట కూర్చోవద్దు. యూ హ్యావ్ టు అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. సో యూ హ్యావ్ టు బీ దేర్. దిస్ టైమ్ వీ మేడ్ ఇట్ టు నామినేషన్స్ అట్లీస్ట్. నెక్స్ట్ టైమ్ వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ అండ్
get that award in hands. Maybe. Fingers crossed. Okay, yeah, this is the story time. It's almost 11 o'clock, 11:15. So we have to get freshen up, makeup, ఇది అదంతా తీసేసిన తర్వాత we have to sleep early so that we will wake up early tomorrow in the morning. అండ్ మేము వచ్చిన మెయిన్ థింగ్ ఏంటంటే సరోజినీలో షాపింగ్ చేద్దామని చెప్పేసి. సో రేపు సండే అంట, చాలా రష్ ఉంటుందంట. చూడాలి ఎంతవరకు షాప్ చేయగలుగుతామో, ఎంతవరకు నచ్చుతాయో. కొన్ని సంవత్సరాల నుంచి సరోజిని అని చెప్పేసి బాగా అది చేస్తున్నాం అందరం. బిఫోర్ గైస్ ఓవర్ దేర్ మేమందరం చాలా ఎక్సైటెడ్ ఉన్నాం టు షాప్ ఇన్ సరోజిని. ఏముంటాయో తెలీదు, ఏం కొంటామో తెలీదు. బట్ యా, వీ హ్యావ్ టు వేక్ అప్. ఐ గెస్ దిస్ ఈస్ ఇట్ ఫర్ టుడే. ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. కొంచెం బోర్ కొట్టింది మాకు, ఎందుకంటే వీఆర్ న్యూ ఫేసెస్ హియర్. మేము నలుగురమే, మాకు మేమే ఉన్నాం అండ్ కొంతమందితో మాట్లాడడం. అండ్ వీ మెట్ అవర్ ఫేవరెట్ క్రియేటర్స్ యాజ్ వెల్. ఐవ్ మెట్ అనుష్క, ఐవ్ బీన్ అ ఫ్యాన్ ఆఫ్ హర్. అండ్ అంటే నేను ఫాలో అవుతా వాళ్ళని. అండ్ ఆల్సో మృదుల్ శర్మ. ఇఫ్ యూ గైస్ రిమెంబర్ సమ్మన్ ఫ్రమ్ యూ గైస్, లైక్ ఇన్ యూట్యూబ్లోనే they used to comment under my videos saying like మీరు ఫెమిలియర్గా కనిపిస్తారు ఆమె క్యారెక్టర్కి, మీ క్యారెక్టర్కి, లేకపోతే ద వర్క్ యూ డూ అని చెప్పేసి. ఐవ్ టోల్డ్ ద సేమ్ టు హర్, లైక్ మై ఫాలోవర్స్ యూస్ టు కమెంట్ ద సేమ్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అని చెప్పేసి. షీ వాజ్ సో స్వీట్ యాక్చువల్లీ. కొంతమంది చాలా స్వీట్గా ఉన్నారు, కొంతమంది చాలా వీఆర్ క్రియేటర్ అని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేస్తారు ఉంటారు అందరూ. సో యా, ఎవరినైతే చూసామో స్క్రీన్లో దేవర్ సో ప్రిటీ, రియల్ లైఫ్లో కూడా కొంతమంది చాలా స్వీట్గా ఉన్నారు. I'll add all those event related pictures, whatever they gave us. వచ్చేసేటప్పుడు ఏదో ఇచ్చారు మాకు. I'll show you that as well. Yeah, this is it for this vlog. I hope you liked it. Subscribe చేసుకోవడం మర్చిపోకండి. Let's hit 35K soon. Yeah. What is your favorite part from this video అనేది కమెంట్ చేసి చెప్పండి. I'll see you in the next. Okay, సరోజిని vlogలో కలుద్దాం. Bye.